మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం ఊహించిన వరదలు, అదేవిధంగా అధికంగా వర్షపాతం రావటం, కొన్ని దశాబ్దాల పాటు చూడని సంక్షోభం ఈరోజు చూస్తున్నాం. మన నందిగాం ప్రాంతం చూస్తే మున్నేరు, అదేవిధంగా కృష్ణానది వల్ల ముంపు గురయ్యాం. అదేవిధంగా విజయవాడ చూస్తే బుడమేరు, అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. మరి విపత్తులు వచ్చినప్పుడల్లా అందరికి గుర్తొచ్చే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నామంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రానికి ఉన్నబట్టే అండి. గతంలో హుద్హుద్ తుఫాను కానీ, అదేవిధంగా అనేక విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా నిర్వహించారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్న గత వారం రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మాని కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్లోనే ఆయన బస్ చేసి ఏ విధంగా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఒక తాటి మీద తీసుకొస్తున్నారో, ఏ విధంగా విజయవాడని మరి వేగవంతంగా అక్కడ ముంపు ప్రాంతాలకు ఏదైతే గురైందో అక్కడ నుంచి ప్రజల్ని ఏ విధంగా రక్షిస్తున్నా మనం చూస్తున్నాం. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజంగా రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించారు. మామూలుగా రాజకీయాలు అంటే సంపాదనకే వస్తారని చెప్పి ఒక బ్రాండ్ ఉంది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకులు ఉండటం ఒక గర్వకారణంగా ఉందండి రాజకీయాల్లో. ఆయన ప్రభుత్వ సొమ్మును కాదని చెప్పి తన వ్యక్తిగత సంపాదన కష్టాజితాన్ని ఈరోజు వరద బాధితులకి సహాయంగా ప్రకటించడం, అది కూడా మామూలు నగదు కాదండి. 6 కోట్లు మరి విరాళంగా ప్రకటించారు. 1 కోటి ఆంధ్ర రాష్ట్రానికి, 1 కోటి తెలంగాణ రాష్ట్రానికి, అదేవిధంగా 400 గ్రామాలకి ₹1,00,000 చొప్పున 4 కోట్లు ప్రకటించడం నిజంగా అభినందనీయం, హర్షణీయం. వారికి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి నందిగామ ఇవాళ మేము పర్యటించడం జరిగింది ముంపు ప్రాంతాలు. నేను కొత్తపేట, గణాత్కూరు చూశానండి. అదేవిధంగా అధికారులు చెప్పిన గణాంకాల ప్రకారం దాదాపు 16,000 హెక్టార్లు పంట నష్టం జరిగిందండి. మరి పంటలు చూస్తే వరి కానీ, మిర్చి కానీ, కందులు కానీ, మినప కానీ ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. అదేవిధంగా ఏదైతే ఇళ్ళు ముంపును గురైనాయో, దెబ్బతిన్నాయో అవి కూడా నమోదు చేసుకున్నారు. కొంతమంది పశువులు కూడా పోగొట్టుకున్నారు. అవన్నీ కూడా అధికారులు నమోదు చేసుకున్నారు. అధికంగా నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడూ కూడా బాధితులకు అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈ నష్టాన్ని అధికారులు ఎన్యూమరేట్ చేస్తున్నారు. తప్పకుండా ఆ బాధితులకి పూర్తిగా న్యాయం చేసే వరకు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినాం, చాలా సంతోషంగా ఉంది. మన రెడ్డి రామకృష్ణ గారికి, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ గారు ఇక్కడ రమాదేవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.